కసిబుగ్గ విషాద ఘటన అందరినీ కలచివేసింది. అందరు వ్యాఖ్యానించారు, కొంత సహాయం ప్రకటించారు. మాకు సంబంధం లేదని ఆలయాన్ని కట్టించిన ధర్మకర్త కానీ, లేకపోతే దేవాదాయ శాఖ వాళ్ళు కానీ చెప్పడాన్ని ఎవరు హర్షించలేదు. అన్నిటి నుంచి పోలీస్ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ అనేవాళ్ళు అన్ని వేల మంది అక్కడ చేరుతుంటే కూడా ఎందుకు తెలుసుకోలేదు అంటే ప్రశ్నలు వేసాం మేము. నేనే వేసాను, ఎవరు ఎందుకు. కాబట్టి ఆ లోపాలు చెప్పడం వేరు. కానీ దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంటే ఎవరు డైవర్షన్ చేస్తున్నారు ఇక్కడ? వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ? కసిబుగ్గ ఘటన మీద ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్రమైన అలజడి వచ్చి దాని నుంచి డైవర్షన్ చేయాల్సినంత పరిస్థితిలో పాలక పార్టీ పడిందా? ఇవన్నీ ప్రశ్నలు. అలా నేరుగా మీరే కారణమని ఆరోపించిన వాళ్ళు కొద్దిమంది. తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందే, నిర్లక్ష్యం వహించకూడదు. ఇలా చెప్పడం వేరు, మీరే కారణం వేరు, తుఫాను దానికి మీరే కారణం వేరు, ఈ పరిభాష వేరు. అలా ఎక్కువ మంది ఏం మాట్లాడలేదు. కాబట్టి దాని నుంచి డైవర్షన్ అని చెప్పడం అన్నది కొంచెం శృతి మించిన వ్యవహారంలాగా, అతకని కథనంలాగా కనిపిస్తుంది. మూడోది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా కసిబుగ్గది అనూహ్యమైన ఘటన. అనూహ్యమైన ఘటనకు దీనికి ఎలా లింక్ పెడతారు? అంతకు ముందు నుంచి మీరు వేరే అన్నారు కదా, అప్పుడు తమ మీద నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ అంతకుముందు అన్నారు. ఇప్పుడేమో కసిబుగ్గ నుంచి డైవర్షన్ అంటే ఏదో ఒక విధంగా అదే వాదన తీర్చుకోవటం తప్ప ఇందులో కొత్తగా చెప్తున్నది లేదు. ఇంకా మూడో ముఖ్యమైన విషయం, తెలుగుదేశం వాళ్ళు ఎందుకైతేనే సస్పెండ్ చేశారో, చర్య తీసుకున్నారు. వైసీపీ కూడా అలా తీసుకోవాలి కదా. వైసీపీ వాళ్ళ మీద వస్తేనేమో అది నమ్మదగింది కాదు, టీడీపీ వాళ్ళ మీద వస్తే మటుకు వాళ్ళు చర్య తీసుకోవాలి అంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది?